ఈరోజు మేము 99 ర్యాంచ్ సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. ఇది లైవ్ ఫిషెస్ దొరుకుతాయి మనకి ఇక్కడ. సో ఇషా నేను ఇద్దరం వెళ్ళాము. మిడ్ డే వెళ్ళాము. పార్కింగ్ చాలా ఎక్కువ స్పేస్ ఉన్నది. వీకెండ్స్లో వెళ్తే స్పేస్ అనేది దొరకదు. సో అలా స్టోర్లోకి ఎంటర్ అవుతూనే మనకి లెఫ్ట్ సైడ్లో బేకరీ ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ తైవానీస్, చైనీస్ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతాయి. అలా క్రాస్ అయ్యి ముందుకు వెళ్తే మనకు ఫ్రూట్స్, వెజిటబుల్ సెక్షన్ వస్తుంది. అలా చూసుకుంటూ వెళ్ళాము. ఏమైనా డిఫరెంట్ యూనిక్ ఫ్రూట్స్ ఉన్నాయంటే ఇది ఒక ఫ్రూట్ కనబడ్డది. పనసపండులా కనబడుతుంది చూస్తుంటే. మీరు కామెంట్ చేయండి ఎవరికైనా తెలిసేమో. సో ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కానీ అన్నీ క్యాప్చర్ చేయలేదు. ఇంకోటి చూస్తే ఇక్కడ డోనట్ పీచ్ అంట. ఇది చూడ్డానికి మనకు కొంచెం యాపిల్ స్టైల్లో ఉంది. ఇదైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటిది ఏదో ఫ్రూటు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇట్లా ప్యాక్ చేసేసి ఉన్నది. అండ్ దీన్ని ఎలా తింటారో, బ్రేక్ చేస్తారా, ఎలా తింటారో కూడా తెలియదు మనకి. ఇంకా ఇక్కడ మీకు లిచీస్ తెలిసే ఉంటాయి. మనకి ఇండియాలో కూడా చాలా దొరుకుతుంటాయి. ఈ షెల్ను పై తీసేసి తినడమే. చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ కాస్ట్ వచ్చేసి వెయిట్లో ఎల్బీస్, పౌండ్స్లో మెజర్ చేస్తారు. అంటే 450 grams వస్తుంది అరౌండ్. ఇంకా ఫైనల్గా మనం సీ ఫుడ్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ ఫ్రంట్ డెస్క్లో మొత్తం గ్లాసెస్ ఉంటాయి. అక్కడ లోపల చూస్తే మీకు కింద మొత్తం ఐస్ పెట్టేసేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ని పెడతారు. ఆ ఫిషెస్ పైన ప్రైసెస్ ఉంటాయి. మేము తీసుకునే ఫిష్ వచ్చేసి గోల్డెన్ పాంపినో. దీంట్లో మనకి కంపారిటివ్లీ ఫిష్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైము ముళ్ళులు తక్కువ ఉంటాయి. సో కర్రీ చేయడానికి మంచిగా ఉంటుంది అనేసి చాలామంది సజెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసేవాళ్ళు. సో మేము కూడా అదే ప్రిఫర్ చేసాము. ఇక్కడ కట్టింగ్ ఆర్డర్ చేసిన తర్వాత కట్టింగ్ సెక్షన్ వచ్చేసి మనం ఎలాంటి కట్టింగ్ కావాలనేది మనం స్పెసిఫిక్గా చూసుకోవాలి. 1, 2, 3, 4, 5 అలా సెక్షన్స్ ఉంటాయి. మీరు అక్కడ బోర్డ్ మీద చూస్తే బ్యాక్ సైడు అది చెప్పిన తర్వాత వాడు ఆ స్టైల్లో కట్ చేస్తాడు. ఇక్కడ చూస్తే వెరీ స్పెసిఫిక్ ఫిషెసే మనకి లైవ్ ఫిషెస్ ఉన్నాయి. ఆ లైవ్ ఫిషెస్ అంటే మనకి ఆర్డర్ చేసిన తర్వాత వాడు ఆ ఫిషెస్ని బయటకు తీసి అక్వేరియంలోంచి వాటిని మన కళ్ళ ముందే చంపేసేసి కట్ చేసి ఇస్తాడు. అలా కాదు అంటే ఫ్రోజన్ ఫిషెస్ ఉంటాయి. అలా ముందుకు ఇంకొంచెం రైట్ సైడ్కి వస్తే ఆ కటింగ్ సెక్షన్ దగ్గరలో ఇవి కైండ్ ఆఫ్ ఎగ్ షెల్స్ అనుకుంటాను. ఫిషెస్ ఎగ్ షెల్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇవి డైరెక్ట్ తింటారనుకుంటాను. మోస్ట్ న్యూట్రిషియస్ అండ్ ప్రోటీన్ ఫుడ్. సో అది ఎంత డేంజరస్సో తెలియదు కానీ వార్నింగ్ మెసేజ్ వేస్తే అక్కడ రాసి ఉంటారు, ఇట్ ఈజ్ ఎట్ యువర్ రిస్క్ అండ్ దీస్ ఆర్ కాన్సిక్వెన్సెస్ అనేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని తింటుంటారు. మన వాళ్ళు అయితే అసలు తీసుకోరు నాకు తెలిసినంత వరకు. ఆ లోకల్స్ చైనీసు, జపనీసు, ఆర్ఎల్స్, తైవానీసు వీళ్ళైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనుకుంటాను. ఇది లాంగ్ వ్యూలో వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఎండ్ ఆఫ్ దట్ స్టోర్. బేసిక్గా లాస్ట్ డెడ్ ఎండ్లోకి వెళ్తే ఈ స్టోర్ వస్తుంది. అండ్ రైట్ సైడ్కి వెళ్తే మనకు క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్తో పాటు డిఫరెంట్ బార్బిక్యూస్ అండ్ బేకరీ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ క్లోజ్ సెక్షన్లో మీరు చూస్తే ఆల్రెడీ కట్ చేసిన ఫిషెస్ చాలా ఉన్నాయి. అవి మీకు చిన్న ఫిషెస్ ఉన్నాయి, బిగ్ ఫిషెస్ ఉన్నాయి, డిఫరెంట్ సాల్మాన్ ఇవన్నీ ఉన్నాయి. అలా చూసుకుంటూ వెళ్తుంటే రైట్ సైడ్ ఒక కాంప్లిమెంట్ అనేసి ఒక బోర్డు పెట్టాడు వాడు. అదేదో కొంచెం గమ్మత్తుగా అనిపించింది. మనము ఫిషెస్ కానీ లేకుండా అంటే వేరే తీసుకుంటే వాడు రోస్ట్ ఫ్రీగా చేస్తాడు, గ్రిల్స్ మీద ఫ్రీగా చేస్తాడంట. బట్ అది స్పెసిఫిక్ డేసే అనుకుంటాను. అలా మాకు బోర్ కొడుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఆర్డర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 15-20 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. స్టాఫ్ చాలా స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. అలానే ఇక్కడ ఫిష్ బాల్స్ అనేటివి ఇంతకు ముందులో చూస్తే మీరు ఫిష్ బాల్స్ కూడా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ఫిష్ బాల్స్ ఉన్నాయి. మొత్తానికి కటింగ్ అయిన తర్వాత అంగ ప్యాక్ చేసేసుకొని ముందుకు వస్తూ మళ్ళీ వెజిటబుల్ సెక్షన్ క్రాస్ చేస్తున్నాం మేము. సో ఇషాన్ అయితే ఫుల్ ఎగ్జాస్ట్ అయినాడు, హంగ్రీ అంటున్నాడు. సరే వాడిని కొంచెం కూల్ డౌన్ చేద్దామనేసి వెజిటబుల్ సెక్షన్లో మష్రూమ్ సెక్షన్కి వచ్చాము. వీడికి మోస్ట్ ఫేవరెట్ వెజిటబుల్ అంటే మష్రూమ్. నాన్ వెజ్, వెజ్ అన్నిట్లో కల్లా కూడా వీటికి మష్రూమ్స్ అనేది చాలా ఫేవరెట్. సో వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ స్టోర్లో మేము కంపల్సరీ మష్రూమ్స్ అయితే కొంటాము. అలా ముందుకు వస్తూ ఉన్నాము. ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళడానికి ముందుకు వెళ్తూ ఉంటే ఓకే ఇషాన్ మళ్ళీ రెస్ట్ రూమ్కి వెళ్ళాలన్నాడు. సో మళ్ళీ ఇది కొంచెం బ్యాక్ ఎండ్ ఉంటుంది. అలా వెళ్తూ మళ్ళీ 2-3 సెక్షన్లు కవర్ చేసుకుంటూ వచ్చాము. ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. ఇదైతే కొంచెం ప్యాకింగ్ డిఫరెంట్గా ఉంది. ఇట్స్ నాట్ పేపర్ ప్యాకింగ్ బట్ దే ఆర్ కేక్స్, డిఫరెంట్ కైకా కేక్స్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా అనిపిస్తున్నాయి. ఇది మనకు ఎగ్జాక్ట్లీ ఆ సీ ఫుడ్ సెక్షన్కి రైట్ సైడ్లో కొంచెం ముందుకు వస్తే
క్యాంటీన్ ఏరియా ఉంటుంది. ఈ ప్లేస్ చాలా వరకు క్రౌడ్ చాలా చాలా తక్కువ ఉంటుంది నేను అబ్జర్వ్ చేసినంత వరకు. సో ఉన్నవాళ్ళు మాత్రం మోస్ట్లీ ఈ తైవానీస్ క్యూజిన్స్ అండ్ అదర్ మన ఏషియన్ రిలేటెడ్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ రిలేటెడ్ అయితే మీకు 0 ఐటమ్స్ దొరుకుతాయి. ఎస్పెషల్లీ ఫుడ్ పరంగా చూసుకుంటే ఏవో ఇంకా రోస్టెడ్ డక్ లేకుంటే రోస్టెడ్ చికెను ఇలాంటి కామన్ ఐటమ్స్ తప్ప మనకు స్పెసిఫిక్గా మన లైఫ్ స్టైల్కు అండ్ దట్టు మన సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్కి సెట్ అయ్యే ఫుడ్ అయితే అస్సలు ఉండదు. అలా ముందుకు వస్తే ఓకే, రైస్ సెక్షన్ ఏమేమి ఉంటాయో వీళ్ళది కొంచెం ఎక్స్ప్లోర్ అవుదాము అనేసి ఈషా నేను అలా వచ్చాము. చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 to 15 వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉంటాయి. ఆ పేర్లు కూడా మనం ఎప్పుడు ఉండిండాము. సో ఫస్ట్ జాస్మిన్ రైస్, మేబీ కొంతమంది వినిండొచ్చు. ఇక్కడ చూస్తే కోకోహో రైస్ అంట, ఏంటో మరి కోకో సాయ్. అండ్ కలర్స్ కూడా మీరు చూస్తే డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ 30 seconds to 1 minute ఇవే చూస్తూ ఉంటారు మీరు ఇమేజెస్ అంతా కూడా. అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు దే ఆర్ నాట్ పాలిష్డ్ రైసెస్. మనం తినే రైస్లు అన్నీ కూడా పాలిష్ చేసే ఉంటారు మీరు అబ్జర్వ్ చేస్తే. ఎక్సెప్ట్ ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం కొంచెం బ్రౌన్ రైస్ అవి తింటున్నారు తప్ప వీలైనంత వరకు మనం అన్ని పాలిష్డ్ రైసే ఉంటాయి. ఎస్పెషల్లీ మనం వాడేది జీరా రైసు అండ్ ఎస్పెషల్లీ సోనా మసూరి రైస్లు వాడతాము. అవి కాకుండా మనకు తెలియని కూడా తెలియదు. ఇక్కడ చూడండి, ఒక రైస్ అయితే బ్లాక్ కలర్లో ఉంది. అది చూసి నేను షాక్ అయిపోయాను. దాన్ని ఎలా తింటారు, ఎలా కుక్ చేస్తారు అనేది కూడా మనకు తెలియదు. దీనితో పాటు మనకు మిల్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మిల్లెట్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. బట్ అవి కూడా మనం వాడే మిల్లెట్స్ లాంటివి కాదు. సో ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ కొంచెం వస్తే స్వీట్ రైస్ అంట, అది కూడా యాపిల్ స్వీట్ రైస్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అది కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. సో రైస్ కాస్ట్ చూస్తే మన దాంతో ఏం తక్కువ లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. బట్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం చాలా వరకు ఈ తైవానియన్ ఫుడ్, ఈ థాయ్ ఫుడ్ అనేది చాలా వరకు ఎక్కువ ఉన్నాయి వెరైటీ ఆఫ్ ఐటమ్స్. సరే, ఇంకా మనం బిల్లింగ్ వద్దామనేసి బిల్లింగ్ వేయించాము. మనకు మొత్తం $33 అయితే అయింది. ఫిష్కి వచ్చేసి $30 అయింది. ఇది ఎగ్జిట్కి ముందు, అది మోస్ట్లీ రైట్ సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. సో వచ్చే ముందు మనం ఫిషెస్ తీసుకున్న తర్వాత దాన్ని ఫ్రెష్గా ఉంచడం కోసం అక్కడ ఐస్ క్యూబ్స్ పెడతారు. బేసిక్గా ఆ ఐస్ క్యూబ్స్ ప్యాక్ చేసి ఆ కవర్ పెట్టుకుంటే మనకి ఫ్రెష్నెస్ ఉంటుంది నెక్స్ట్ 1 hour 1.5 hour కార్లో వెళ్ళినా కూడా అన్నట్లు. ఇది లాంగ్ వ్యూ. మీకు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు మన ఏషియన్ స్టోర్స్ అనేటివి ఉన్నాయి చుట్టుపక్కలంతా కూడా. బికాస్ ఆఫ్ వీక్ డే మేము వెళ్ళడం వల్ల, దట్టు మిడ్ డే వెళ్ళడం వల్ల క్రౌడ్ తక్కువ ఉంది అండ్ పార్కింగ్ మంచిగా ఉండే. బట్ వీకెండ్స్ వెళ్ళామా మనకు చాలా ప్రాబ్లం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 15 minutes రోమ్ చేస్తూ ఉంటే తప్ప మనకు కార్ దొరకదు పార్కింగ్. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు మా బిల్లు. సో ఇది మోస్ట్లీ మేము మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ మంత్ వెళ్ళేసి తెచ్చుకుంటూ ఉంటాము. ఇది మా ఇంటికి వెళ్ళే దారి. ఇంకా సో మేము మళ్ళీ టోల్ గేట్ వెళ్ళకుండా, మోస్ట్లీ టోల్ రోడ్ వెళ్ళకుండా నార్మల్ రోడ్డే వెళ్తాము. 13 minutes పడుతుంది మ్యాక్సిమము. రిటర్న్ జర్నీలో కొంచెం తక్కువే ఉండే ట్రాఫిక్ మనకి. ఫ్లైఓవర్స్ చూస్తే మనకు అసలు ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందంటే అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అన్లెస్ నువ్వు ఓల్డ్ రూటు ఆల్రెడీ నోన్ రూట్ వెళ్తే తప్ప ఫస్ట్ టైం వెళ్ళే రూట్స్ కొంచెం కాన్షియస్గా ఉండాలి. అండ్ ప్రతి రోడ్లో మోస్ట్లీ క్రౌడెడ్ రోడ్స్ ఉంటే మనకు టోల్ రోడ్ అనేది మస్ట్ ఉంటుంది ఇక్కడ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.